వెల్కమ్ టు ద లైవ్. ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? వందనాలు. చాలా సంతోషం. ఫేస్బుక్ లైవ్లో మనమందరం దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించాలి. సో ప్లీజ్ గెట్ జాయిన్. Yes, Apostle, how are you? Yeah, I'll do that. I'll just share my everything. Yeah, so that I can show them my passport. Mhm. Yeah, I will text you. Yeah, thank you, Apostle. Just I'll do it right now. Thank you, Apostle. Bye. సో అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. లైవ్లో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినడానికి ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించాలి. సో మీరందరూ జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. ఎస్, హలో. చాలా సంతోషం అండి. ఇప్పుడు నేను వర్జీనియా రాష్ట్రంలో ఉన్నాను కనుక బయలుదేరి ఇవాళ మరలా న్యూయార్క్ వెళ్తున్నాం కనుక ప్రార్థన చేయండి మా ప్రయాణాల గురించి. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా లైవ్లో కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ రతన్ రాజు గారు. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి అమ్మ, ప్రైజ్ ద లార్డ్. ఆలూరి రాకేష్, ఎలా ఉన్నావు? ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ద లార్డ్. అక్సా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వందనాలు. సో మీరందరూ కూడా లైవ్లో జాయిన్ అయిపోతే మనం దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం. ప్రశాంతి, ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో నుంచి మనం ప్రైజ్ ద లార్డ్. సుబాని, గాడ్ బ్లెస్ యూ. ప్రకటన గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తున్నాం, రైట్? కనుక ఒకసారి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరే దూత పరలోకము నుండి దిగి వచ్చేట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న ఒక పుస్తకము ఉండెను, చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. రైట్, ఇక్కడ మనం నిన్నటి దినం ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఓకే, కనుక మనం 10వ అధ్యాయంలో చూస్తే బలిష్ఠుడైన వేరొక దూత. ఇక్కడి వరకు ఏం జరిగింది? 6 బోరలు ఊదబడ్డాయి. 6 బోరల జడ్జిమెంట్ని మనం చూసాం. ఇప్పుడు 7వ దూత బోర ఊదాల, దాని తర్వాత ఏం జరగదు. కానీ మధ్యలో 6వ దూత బోర ఊదిన తర్వాతకి 7వ దూత బోర ఊదబోదానికి ముందుగా
మధ్యలో ఇంటర్లోడ్, మధ్యలో గ్యాప్ చూసాం మనం. ఈ గ్యాప్లో బలిష్ఠుడైన ఒక దూత పరలోకము నుండి దిగి రావడం మనం చూస్తున్నాం. ఆయన మేఘము ధరించి ఉండడం మనం చూస్తున్నాం. ఆయన తల మీద ఏమంటారు, ఇంద్రధనస్సు లేకపోతే మేఘధనస్సు మనం చూసాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆ దూత ముఖం. కనుక ఆయన పాదములు అగ్ని స్తంభాల వలె ఉన్నాయి. ఎవరు ఈ దూత, ఎవరిని రిసెంబల్ చేస్తున్నాడు, ఏమి సూచిస్తుంది, ఇవన్నీ మీకు వివరించడం జరిగింది. 2వ వచనంలో ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకాన్ని మనం చూసాం. ఆయన తన కుడి పాదం సముద్రం మీదను, తన ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటిస్తున్నాడు. రైట్. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. సో ఇంతవరకు మీకు అర్థమైందండి. ఇంతవరకు మనం చూస్తే 6వ దూత బోర ఊదడానికి 7వ దూత బోర ఊదడానికి మధ్యలో గ్యాప్లో జరిగిన విషయం, బలిష్ఠుడైన దూత రావడం మనం చూస్తున్నాం. ఆ బలిష్ఠుడైనటువంటి దూత ఎలా ఉన్నాడు? ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు, తల మీద ఇంద్రధనస్సు ఉంది, ఆయన ముఖము అగ్ని జ్వాలల వలె లేకపోతే ప్రకాశిస్తున్న సూర్యుని వలె కనపడుతుంది. ఆయన పాదములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన గ్రంథం ఉంది. ఆయన కాళ్ళు మనం చూస్తే ఒక కాలు సముద్రం మీదను కుడికాలు, ఒక కాలు ఎడం కాలు భూమి మీదను మోపి. ఆయన ఆర్భాటిస్తే, ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉందంట? ఆర్భాటించినప్పుడు శబ్దము ఎలా ఉందంట? సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆయన ఆర్భాటిస్తుంది. అప్పుడు ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలిక. 7 ఉరుములు మాట్లాడినాయి. ఉరుములు మనం చూస్తాం, ఉరుములు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, కానీ ఉరుములు మాట్లాడడం చూసారా మీరు ఎప్పుడైనా? యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉరుముల్లో నుంచి మనం శబ్దం చూసాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. రైట్. కనుక ఆ ఉరుములలో నుండి శబ్దం వినబడుతుంది. అప్పుడు ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దు. 7 ఉరుములు మాట్లాడితే ఆ మాట్లాడింది రాసేద్దాం. ఎందుకంటే అతనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? యోహాన్ గారికి మనం చూస్తామా? మనం యోహాన్ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి స్వరము, గొప్ప స్వరము నీవు చూచుచున్నది రాయమన్నాడు. ఆ ఎఫెససు, స్మరణ, పెర్గము, థయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములు పంపమని రాసి పంపమని. రైట్. కనుక నువ్వు చూచిన పుస్తకంలో రాయమన్నా. అదే అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, అదే అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో, 18వ వచనంలో, 16వ వచనం చదువుతాం. 19 చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వాటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రముల గురించిన మర్మం, ఆ 7 సువర్ణ దీప స్తంభం గురించి రాయము. సో నువ్వు చూస్తున్నదంతా రాయమని. ప్రకటన గ్రంథం వివరంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ 19వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోగలమని మీతో నేను చెప్పడం జరిగింది. ఏం రాయమన్నాడు? 3 విషయాలు. చూచున్నది రాయమన్నాడు, 1వ అధ్యాయంలో రాశాడు. ఏం చూశాడు? మహిమా స్వరూపమైన దేవుణ్ణి. 2 జరుగుతున్నది రాయమన్నాడు. ఏం జరుగుతుంది? సంఘముల్లో జరుగుతున్న విషయాలు, ఉన్న వాటిని రాయమన్నాడు. వెంటనే నెక్స్ట్ వెంటనే కలగబోవాడు. ఆ కలగబోయేదే మనం ర్యాప్చర్,
దాని తర్వాత 7 ఏళ్ళ శ్రమలు, ఏ రకంగా అంత్యక్రీస్తు వస్తాడు, ఏ రకంగా ముద్ర వేయబడుతుందో, ఏ రకంగా తెగుళ్ళు ఉంటాయో, ఏ రకంగా 7 ముద్రలు, 7 బోరల తీర్పు, 7 అలాగే బౌల్స్ జడ్జిమెంట్, 7 యొక్క పాత్రల తీర్పు, ఇవన్నీ రాయమని చెప్పి రాయమన్న దేవుడే ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 4వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమని చెప్పాడు? ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము. అంటే ఏంటి అర్థం? నేను రాయొద్దని చెబుతున్నాను. రాయమని చెప్పిన దేవుడే రాయొద్దని చెప్పాడు. ముద్ర వేయము, సీల్ చేయి. ఇంకా కొంచెం క్లియర్గా చదువుతాం మనం. ముద్ర వేయము, వాటిని రాయవద్దని, క్లియర్గా ఉంది, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇవాళ వర్తమానం ఎందుచేత రాయవద్దన్నాడు? వాయ్? ఈరోజు ఈ విషయాన్ని మనం ప్రస్తావించాం. నిన్నటి దినం కూడా ఈ వర్తమానం చెప్పాను కనుక 10వ అధ్యాయం అప్పుడే ఇది 3వ పార్ట్లోకి మనం వచ్చాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, ఫర్ వాట్ రీజన్ ద లార్డ్ డజంట్ వాంట్ ద మెసేజ్ ఆఫ్ థండర్స్ టు బి రికార్డెడ్? ఏ కారణం చేత దేవుడు ఆ ఉరుములు మాట్లాడినప్పుడు ఎందుకని రాయొద్దని చెప్పాడు? కనుక ఈ 7 ఏళ్ల శ్రమలలో దేవుడు రాయమని చెప్పాడు, ఇది ఎందుకు రాయొద్దన్నాడు? ఉరుములు మాట్లాడుతున్నాయి, 7 ఉరుములు. ఇందులో నుంచి ఇవాళ మనం ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సత్యం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన, దేవుని బిడ్డలంగా సత్యాలన్నీ దేవుడు తెలియపరచవలసిన ఆవశ్యకత లేదు. He is not obligated to reveal all his plan to us. మనందరికీ కూడా ఆయన తన ఉద్దేశాన్ని లేకపోతే ఆయన ఆలోచనల్ని తెలియపరచవలసిన అవసరం లేదు. ఎందుకనంటే కొన్ని విషయాలు దేవుడు రహస్యంగా ఉంచుతాడు. అవి రహస్యంగా ఉండడమే మనకి మేలు, మనకి ఆశీర్వాదం. సో ఇక్కడ మనం గాడ్స్ సోవరెనిటీ అంటే సార్వభౌమ అధికారం, ఆయనకి అంత అధికారం ఉంది. చెప్పడానికి అధికారం ఉంది, అది చెప్పొద్దు దాయడానికి అధికారం ఉంది. సో యోహాను పాపం రాసేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన విధేయత చూపించి దేవుడు ఏదైతే రాయమన్నాడో అది రాయడానికి రెడీగా ఉంటుండగా పరలోకం నుండి ఒక స్వరం వినబడింది, సీల్ చేయి, రాయొద్దు. కనుక సో దేవుని యొక్క ఆధీనం, కంట్రోల్ చూస్తున్నాం మనం. గాడ్స్ కంట్రోల్, నాట్ ఓన్లీ వాట్ టు రివీల్ బట్ వాట్ ఆర్ వెన్ ఆర్ టు హూమ్ టు రివీల్. కనుక ఎప్పుడు ఎవరికి ఎలాగా దేవుడు అందించాలో ఆయనకి తెలుసు. మనకి ఏది రాయించాలో అదే రాయించాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీ దగ్గర బైబిల్స్ని దయచేసి ద్వితీయోపదేశకాండం 29 ఒకసారి చూడండి. ఏమని రాస్తుంది? రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అది రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదురు. బయలుపరిచినవి మాత్రం అవి మనవి, మన పిల్లలవి. అవి మనం నేర్చుకోవాలా, మన పిల్లలకు నేర్పించాలి. కానీ రహస్యములు ఎవరి అంట? మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవునికి చెందును. ఆయన సార్వభౌమ అధికారాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. ఆయన సార్వభౌమ అధికారం, మన దేవుడు
సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు. సో గాడ్స్ సోవరెనిటీ ఓవర్ రెవల్యూషన్. కనుక ఏదైతే తెలియపరచాలో మనకి రివీల్ చేయాలో ప్రకటించాలో అది మాత్రమే ప్రకటిస్తాడు. ఆయన ఏది మనకి ప్రకటించకూడదో మనకి ప్రకటించాడు. కనుక ఏం పాఠం నేర్చుకోవాలి మనం ఇందులో? మనం నేర్చుకోవాల్సింది తప్పక మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, వి మస్ట్ ట్రస్ట్ దట్ గాడ్ నోస్ వాట్ వీ నీడ్ టు నో and what we don't need to know. That's the reason, God said, do not write. In Revelation chapter 10 verse 4, stop, cease it. Why did he say? ఎందుకు చెప్పాడు ఆయన? చూసారా, ఆప్ చేయమని చెప్పినటువంటి దేవుడు మనం చూస్తున్నాం. ఏమని? ఎందుకని ఆప్ చే? రహస్యములు ఆయన వశములు, అకార్డింగ్ టు Deuteronomy chapter 29. ఏమని చెప్పారు? బైబిల్ చెప్తుంది, ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు ద లార్డ్ అవర్ గాడ్. చూసారా, ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్. సో వాట్ హీ వాంట్స్ అస్ టు రివీల్, వాట్స్ హీ వాంట్స్ అస్ టు నో, లెట్ us లెర్న్ దట్. మన పిల్లలకు నేర్పిద్దాం, మనం నేర్చుకుందాం. సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, గాడ్స్ సోవర్నిటీ, ఓకే, ఓవర్ రెవల్యూషన్. సో తప్పక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, వి మస్ట్ ట్రస్ట్ గాడ్. మనకు చెప్పిన దాంట్లో మనం సమృద్ధిగా మనం ఆయన్ని విశ్వసించాలి, ఆయన నమ్మాలి. ఆయన్ని నమ్మినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చూసారా, దేవుడు మనకి ఇవాళ నేర్పించే గొప్ప సత్యం, రహస్యములు ఆయన వశం. కనుక ఆ రహస్యం కూడా నాకు చెప్పున ఆయన మనం అడగవసరం లే. మనకి ఏది తెలియపరచబడాలో అది తెలియపరచబడితే చాలు. చూసారా, ద్వితీయోపదేశకాండం మళ్ళా మర్చిపోకండి, 29వ అధ్యాయము 29వ వచనంలో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనం ఆ ధర్మశాస్త్ర వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి. కొన్ని బయలుపరిచాడు, కొన్ని రహస్యాలుగా ఉంచాడు. ఆ బయలుపరచినవి మనం నేర్చుకోవాలా, మన సంతతికి తెలియపరచాలి, మన బిడ్డలకి మనం తెలియపరచాలి. అది సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. సో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ, సో దేవుని వాక్యంలో ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం, లోతైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వెల్కమ్ ఎలిజబెత్, Valentine, welcome to this wonderful live sessions. Thank you for joining. అందరు కూడా జాయిన్ అయిపోతున్నందుకు వందనాలు. షేర్ చేస్తున్నాను కూడా నమ్ముతున్నాం. ఇతరులకి మనం తెలియపరచడం ద్వారా వారు కూడా విని ఆశీర్వదించబడతారు, రైట్? కనుక ఇక్కడ మనం చూస్తే మొదటిది దేవుడి యొక్క సార్వభౌమ అధికారం, గాడ్ సోవర్నిటీ మనకు అర్థమవుతుంది. సో లెట్స్ డిపెండ్ ఆన్ హిమ్, లెట్స్ ట్రస్ట్ ఇన్ హిమ్. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఏది తెలియపరచాలో అది తెలియపరుస్తాడు. అది నేర్చుకుంటే చాలు, అది మనం బిడ్డలకు నేర్పిస్తే చాలు, మనం వాటిని గాయకుంటే చాలు, వాటి ప్రకారం నడిస్తే చాలు. రెండోది మనం చూసినట్లయితే ఇది రాయడానికి రెడీ అయిపోయాడు. ఎవరు? యోహాన్. అది రాసేయచ్చు, ఎందుకంటే విన్నాడు కాబట్టి. యోహాను విన్నాడా వినలేదా? తప్పక విన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనం అలా చదువుతాను నేను. ఆయన ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, అంటే 7 ఉరుములు పలికిన మాటలు విన్నాడా వినలేదా? వినకుండా ఎలా రాస్తాడు చెప్పండి? అందుకని ఈజ్ అబౌట్ టు రైట్. వెన్ ఈజ్ అబౌట్ టు రైట్ వాట్ హీ హెస్ హెర్డ్ ఫ్రమ్ దట్ 7 thunders, ఆ 7 ముద్రలు, 7 బోరలు, 7 బోరలు చెప్పినప్పుడు రాశాడే, 7 ముద్రల గురించి రాశాడే, 7 యొక్క పాత్రలది రాశాడే, మరి 7 thunders, 7 ఉరుములది కూడా మరి రాయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఒక స్వరం వినబడ్డది, పరలోకము నుండి ఒక స్వరం వినబడింది. పరలోకము నుండి వినిన స్వరము ఏమని వినింది? విన్నాడు, సముద్రం మీదను భూమి మీదను, దాని ముందు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. రాసేద్దాం అనుకున్నాడనంటే అర్థం మీరు గమనించండి. ఆ ఉరుములు ఏం మాట్లాడాయో, ఆ ఉరుములు మాట్లాడిన స్వరాన్ని విన్నాడా వినలేదా? విన్నాడు. కనుక ఆతృతతో
మనమైతే ఏం చేస్తాం? రాసేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభా ఇది కూడా రాసేస్తాను ప్రభా, ఎందుకంటే ఇది కూడా తెలియపరుచుదాం ప్రభా, నేను రాసేనా నాయన, రాసేస్తాను. నో. నీ ఇష్టాన్ని చేసేకే ఎప్పుడు బీ ఒబీడియంట్. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మన క్యూరియాసిటీని బట్టి, మనకున్నటువంటి ఆసక్తిని బట్టి మనం ఆతృతతో చెప్పేద్దాం, రాసేద్దాం, తెలియపరచాలా. ఎందుకంటే చూశాడు కదా, విన్నాడు కదా. పరలోకాన్ని చూడగలుగుతున్నటువంటి యోహాను ఎంత ఆతృతతో. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను, ఇక్కడ చూస్తున్నటువంటి విషయాలు మీకు ఏం చేస్తున్నాను, రిపోర్ట్ చేస్తున్నాను. ఆసక్తి, ఇదిగో ఇది చూడండి ఎంత బాగుంది. నిన్న మేము డౌన్ టౌన్కి వెళ్ళాం, వర్జీనియా డౌన్ టౌన్కి. వెంటనే నేను కొన్ని వీడియోలు తీశాను. సో రాత్రి నేను తీసిన వీడియోలు మీకు తెలియపరచాలని ఆతృత ఉంటుంది కదా, తప్పక పోస్ట్ చేసేద్దామని, సో దట్ మీరు కూడా చూస్తారు. ఇవాళ మేము ఇప్పుడు ప్రత్యేకంగా న్యూయార్క్ వెళ్తున్నాను కనుక న్యూయార్క్లో తప్పక మీరు పొద్దున లైవ్లోకి వస్తే పొద్దున్నే ఉదయకాలం రేపు 7:30-8 గంటల ఆ టైంలోని మీకు నేను ఆ డౌన్ టౌన్ అంతా చూపిస్తాను. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ అంతా మీకు చూపిస్తాను. కనుక తప్పక మరి వేరే దేశంలో ఉన్నప్పుడు ఆ మంచి విషయాలన్నీ చూపించాలా, లేకపోతే జరుగుతున్నటువంటి చెడ్డ విషయాలు అవన్నీ చూపించాలి, ఆసక్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న విషయాలన్నీ చూస్తున్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆరాధన మనకి చూపించాడు. ఎలాగ దేవుడిని ఆరాధించబోతున్నారో జరగబోయే దాని గురించి, పరలోకంలో ఏ రకంగా 24 పెద్దలు, ఆ కెరీబులు, లేకపోతే ఆ పరలోకంలో ఉన్నటువంటి కోట్లాది కోట్లు దేవదూతలు, ఆ 4 జీవులు ఏ రకంగా ఆరాధిస్తారో, ఏ రకంగా మరి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన మరి తల దగ్గర ఏమంటారు రెయిన్బో, అది మనం చూస్తాం. అన్నీ రాశాడు కదా. 4 అధ్యాయంలో దేవుడిని ఎలా ఆరాధిస్తారో రాశారు. అలాగే 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తుని ఎలాగ ఆరాధిస్తారో మరి అన్నీ ఆతృతతో రాసేస్తున్నప్పుడు ఉరుములు మాట్లాడిని కూడా రాసేద్దాం అనుకునే టైంలో పరలోకం నుండి ఒక స్వరం వినపడింది, ఆగండి రాయొద్దు, యోహాను రాయొద్దు. సో ముఖ్యంగా ఇది దైవ సేవకులకి దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పు, అంతేగాని నీకు ఆలోచన వచ్చింది నీకు చెప్పేయాలనిపించింది చెప్పేక. దేవుడు కొన్ని ఆపమంటే ఆపాల, కొన్ని రహస్యాలు మనకు తెలియపరచలేనప్పుడు అది నేను అర్థం చేసుకొని చెప్పేస్తాను. అందుకే కొన్నిసార్లు నాకు తెలీదు అని చెప్పడంలో కూడా విధేయత ఉంది. అన్నీ నాకు తెలుసు అని చెప్పడంలో గొప్పతనం, యారగెన్స్ ఉంటుంది. కానీ నాకు తెలియదు ఇది కనుక దేవుడు నాకు తెలియపరచలేదు, దేవుడు దాన్ని మరుగు చేశాడు, సో లెట్ ఇట్ బీ సీక్రెట్. అది విధేయత. ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక మనం దేవుడు ఏది తెలియపరచాడో అది తెలియపరచాలి. ఒబీడియన్స్ అంటే దేవుడు చెప్పింది చేయడం. ఏదైతే ఆయన వద్దన్నాడో అది చేయడం కూడా విధేయత. ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో కూడా తెరవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి, 4వ వచనం. దానియేలు 12:4. దానియేలు గ్రంథంలో నుంచి మనం చూస్తే 12వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నీవి మాటలను మరుగు చేసి, ఏమన్నాడు? నీవి మాటలను మరుగు చేసి. దేవుడే చెప్పాడు మరుగు చేసి. ఈ మాటలు చెప్పొద్దు, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈయనేమన్నాడు యోహాన్ని? యోహాన్ ఏమన్నాడండి? ముద్రించు, చెప్పొద్దు. 7 ఉరుములు నువ్వు విన్నావు, నీకు వినిపించాను నేను, కానీ నీ వరకు మాత్రమే. నో నీడ్ టు రైట్ ఇట్ డౌన్, రాయొద్దు. ఇది ప్రజలకి లేకపోతే దేవుని బిడ్డలకి తెలియపరచవలసిన ఆవశ్యకత లేదు. ఇక్కడ దానియేలుతో మనం చూస్తున్నాం. 4వ వచనంలో దానియేలు నీవి మాటలను మరుగు చేసి. సో దేవుడు కొన్ని విషయాల్ని మరుగు చేశాడు.
ప్రతి మిస్టరీ మనకి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ప్రతి మిస్టరీని నువ్వు నాకు చెప్పండి ప్రభువా. ఒకరోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రతి మిస్టరీని దేవుడు మనకు బయలుపరుస్తాడు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. బట్ అంటిల్ దెన్ వెన్ గాడ్ సెడ్ సీక్రెట్, లెట్ ఇట్ బీ సీక్రెట్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే నీవు ఈ మాటలను మరుగు చేసి ఎంతవరకు, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చూసారా, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపము. ఇంకొక ఆయన పరలోకం చూశాడు. ఆయన ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు. ఆయనకి కూడా ఏం చెప్పాడో చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయం చూసారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఆయన కూడా చూడండి మరుగు చేశాడు. అట్టి చూడండి, నేను కొంచెం ముందు నుంచి చదువుతాను 2వ వచనం. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంనకు కొనుపోబడెను. 14 years బ్యాక్ 3వ ఆకాశానికి కొనుపోబడు. అతడు శరీరముతో కొనుపోబడను నేను ఎరగను, శరీరము లేక కొనుపోబడను నేను ఎరగను. అది దేవునికే తెలియను. చూసారా, అది దేవునికే తెలియను. శరీరము లేక కొనుపోబడెనో శరీరము లేక కొనుపోబడెనో నాకు తెలియదు, కానీ దేవుడికే తెలుసు. అట్టి మనుషులను నేను ఎరుగుదును. ఎవరై మనుషుడు? ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు పౌలు గారు. అతడు పరదేశంలోనికి కొనిపోగా, పరదేశంలోకి వెళ్ళాడంట. వచింపసక్యని కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడనో శరీరం లేక కొనుపోబడనో నేను ఎరగను, అది దేవునికే తెలియను. ఏమన్నాడు ఇంతకీ? పరదేశంలో కొనుపోబడిన తర్వాత వచింపసక్యం కాని మాటలు విన్నాడంట పరలోకంలో. అది మాట్లాడడానికి వీలు లేని మాటలు. అతడు శరీరముతో కొనుపోబడను, దాని తర్వాత ఎలా కొనుపోబడు, ఆ మాటలు మనుషులు ఏం చేయకూడదంట, పలకకూడదు, మనుషులు తెలియకూడదు. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. దట్ ఐ కాట్ అప్ టు ప్యారడైజ్ అన్నాడు. తెలుగు బైబిల్లో కన్నా ఇంగ్లీష్ బైబిల్ క్లియర్గా ఉంది. ఐ అన్నాడు నేను. దట్ ఐ వాస్ కాట్ అప్ టు ప్యారడైజ్ అండ్ హర్డ్ థింగ్స్ సో అస్టాండింగ్ that they cannot be expressed in words. Things no human is allowed to tell. The things that no human is allowed to tell. So that's the reason he did not tell us. So when some things are not allowed to tell, let it be secret. So obedience is very important. Even Daniel 12:9 కూడా మనం చదివితే, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము మనం చదివితే 9వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు? బట్ హీ సెడ్, గో నౌ డానియల్, ఫర్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఈస్ కెప్ట్ సీక్రెట్ అండ్ సీల్డ్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ద ఎండ్. చూసారా, తెలుగులో చదువుతాను మీకు, రైట్? కనుక 9వ వచనం ఏమన్నాడు? అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక. సరే, ఎలాగే ముద్రింపబడినవి అంటే సీల్ చేయబడ్డ కనుక దేవుడు కొన్ని మనకి తెలియపరచలేనప్పుడు లెట్ ఇట్ బి సీక్రెట్. ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, బైబిల్ చెప్తుంది దేవుడు ఈవెన్ నీ పట్ల ఉన్న ఎత్తైన ఆలోచనలు, నీ పట్ల ఉన్న ఎత్తైన తలంపులు దేవుడు చెప్పవలసిన అవసరం లేదు. అవి చాలా పెద్దవి. కనుక కొన్నిసార్లు మనం ఇబ్బందుల్లో బాధల్లో దేవుడు చూస్తున్నాడా, దేవుడు ఉన్నాడా, దిగులు పడిపోతాం, అధైర్యపడిపోతాం. బట్ బైబిల్ చెప్తుంది నెవర్, ఎప్పుడు దిగులు పడద్దు, ఎప్పుడు అధైర్యపడకండి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 55 యెషయా గ్రంథం చూడండి,
8వ ఆయన ఉన్న దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కనుక నువ్వు దిగులు పడద్దు, అధైర్యపడద్దు. 8వ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. చూసావా, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, చూసారా, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చూసారా, అర్థమవుతుందా? ఇవాళ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది. నేను విమాన ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చొని ఆ దగ్గర 40,000 ఎత్తుల్లో ఎగురుతున్నటువంటి విమానంలో కిటికీలో నుంచి ఆకాశం వైపు పైన చూస్తే భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఈవెన్ ఆకాశంలో 40,000 ఎత్తులో ఎగురుతున్న నేను కూడా ఆకాశం చూస్తే భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతే. అప్పటికి నా మేఘాలు మనం చూస్తే కిందన కనపడుతున్నాయి. కింద నుంచి చూస్తే మేఘాలు పైన కనపడతాయి, కానీ విమానంలో నుంచి చూస్తే మేఘాలు కిందన కనపడతాయి. అయినా ఆకాశం ఇంకా చాలా ఎత్తులో ఉంది. ఎంత ఎత్తో మనకు దేవుని వాక్యం చలవిస్తుంది. అంత ఎత్తైన తలంపులు. ప్రభువా, ఆ ఎత్తైన తలంపులు చెప్పవా? ఆ ఎంత ఎత్తుగా నన్ను ఆశీర్వదిస్తావో చెప్పవా? చెప్పను. నా మార్గాలు కూడా అంత ఎత్తైనవి. ప్రభువా, నీ మార్గాలు నాకు తెలియపరచవా? నా పట్ల నీకున్నటువంటి ఎత్తైనటువంటి మార్గాలు చెప్పవా? చెప్పను. దేవుడు చెప్పలే, ఎత్తైనవి మాత్రమే చెప్పాడు. అవి ఏమిటో మనకు దేవుడు మరుగు చేయలే. సీక్రెట్. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంగ్లీష్లో చదువుతాను. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నార్ ఆర్ యువర్ వేస్ మై వేస్, సేస్ ద లార్డ్. ఫర్ యాజ్ ద హెవెన్స్ ఆర్ హయ్యర్ దెన్ ద ఎర్త్, సో ఆర్ మై వేస్ హయ్యర్ దెన్ యువర్ వేస్, అండ్ మై థాట్స్ దెన్ యువర్ థాట్స్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందే, దేవుడు మనకి నేర్పించిని నేర్చుకోండి, తెలియపరిచిని నేర్చుకోండి. బైబిల్ అంతా దేవుడు మనకి తెలియపరచాడు. గాడ్ హెస్ రివీల్డ్ టు అస్ ద హోలీ బైబిల్, ద హోలీ వర్డ్. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు నో is been written in the Bible. But there are some things that we can't know, especially about the end times, about heaven. It's better not to know. What God has told us from the Bible, అది మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో దేవుడు మనకు తెలియపరిచిన అన్ని, what he has revealed, that itself is enough. But something we can't know, Bible says, especially about the end times, it's better not to know. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని వాక్యం విన్నటువంటి మీరు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచుతున్నారా? నా పట్ల ఇతని తలంపులు కలిగి ఉన్నాడని, నా గురించి ఆలోచనలు కలిగి ఉన్నాడని, నాకు తెలియపరచనివలసినవన్నీ నా దేవుడు నాకు తెలియపరచాడని. కనుక ఆయన తలంపులు చాలా ఎత్తైనవి, ఆయన మార్గాలు చాలా ఎత్తైనవి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పక నెరవేర్చే దేవుడు, మన జీవితంలో అవి నెరవేర్చే దేవుడు. అటు గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి దేవుడు మనకి సాయం. అటు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నావా? అటు దేవుని మనం పూజిస్తున్నావా? ఆయన గణపరుస్తున్నావా? వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, ఈజ్ స్టిల్ ప్రజెంట్. సైలెంట్గా ఉన్నంత మాత్రం లేనట్టు కాదు, ఆయన నిశ్శబ్దం ఆయన లేనట్టు కాదు. అది హిస్ సైలెన్స్ మేబీ ప్రొటెక్టింగ్ అస్, మనల్ని కాపుదల చేస్తున్నాడు ఆయన. హిస్ సైలెన్స్ మేబీ ప్రిపేరింగ్ అస్, మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. హిస్ సైలెన్స్ మేబీ ప్యూరిఫైయింగ్ అస్, మనల్ని పవిత్రపరుస్తున్నాడు ఆయన. అది మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, మనల్ని ఇంకేం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సో ప్రిపరేషన్, ప్రొటెక్టింగ్, ప్యూరిఫైయింగ్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉండొచ్చు. ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడని అర్థం.
నువ్వు ఆయన చెప్పు చేతల్లో నడుస్తూ ఆయనకి విధేయత కలిగి మనం జీవించినప్పుడు సో తప్పక దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. కనుక యోహానికే ఇది మరుగు చేయమని చెప్పాడు, నీకు నాకు మరుగు చేయమని చెప్పాడు. సరిగ్గా నీకు నాకు మరుగు చేయబడి అందుకే తెలియపరచబడలేదు. కనుక ఏది మరుగు చేయబడిందో అది మరుగు చేయబడినట్టే ఉండనిద్దాం. దాన్ని నేర్చుకొని తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. నేర్చుకోవాల్సినవి నేర్చుకుందాం, తెలుసుకోవాల్సినవి తెలుసుకుందాం. సో ఇందులో నుంచి మనం 3 పాఠాలు నేర్చుకున్నాం. మొదటిది, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన అన్నీ తెలియపరచవలసిన అవసరం లేదు. అందుకనే ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యములు ఆయనకు సంబంధించినవి కనుక ఆయనకు అధికారం ఉంది. అన్నీ తెలియపరచవలసిన, అన్నీ మనకు తెలియపరిస్తే నేను నమ్ముకుంటాను లేకపోతే నమ్ముకోను అనకండి. అది కొన్ని మనకి రహస్యాలు ఉంచాడు, రహస్యాలు ఆయన మీద నమ్మకం ఉంచండి. కనుక ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు చూడండి, ఇప్పుడు తండ్రి డాడీ అన్నాడు అనుకోండి, నేను తీసుకెళ్తాను, నేను ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను అని అంటే ఆ ప్లేస్ గురించి చాలా మంచిగా చెప్పాడు. ఆ ప్లేస్ ఎలాగ ఉంటుందని అంటే, ఇదిగో నీవు ఆకాశంలో ఎగిరినట్టు ఉంటుంది, నీ తల కిందకు ఉన్నట్టు ఉంటుంది, కనుక నువ్వు పడిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను, నిన్ను పెద్ద ప్రాంతానికి తీసుకొని వెళ్తున్నాను, చూస్తే వేరే ప్రపంచంలాగా ఉంటుంది. మేబీ డిస్నీ వరల్డ్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మయమీ దగ్గర లేకపోతే ఇక్కడ ఒర్లాండోలో ఉంది, ఇక్కడ ఫ్లోరిడా ఒర్లాండోలో డిస్నీ ల్యాండ్ ఉంది, చూస్తే చాలా అద్భుతంగా. వాళ్ళ డాడీ చెప్పాడు అనుకోండి వాళ్ళ అబ్బాయికి, ఇదిగో తీసుకెళ్తాను, కానీ అది ఏంటో చెప్పాలా, అది ఏంటో ప్లేస్ చెప్పాలా, కానీ నమ్మొచ్చు కదా, డాడీని నమ్మొచ్చు కదా. బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్తాను నిన్న అన్నాడు. ఆ బెస్ట్ ప్లేస్ నాకు వివరించు, చెప్పవసరం. దేవుడు చెప్పాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచవేలుచున్నాను. నేనుండు స్థలములో అన్నాడు. ఆ స్థలం ఇంకెలా ఉంటుందో వివరించాల. ఆ తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అది మాత్రం చెప్తాను. నేనుండే స్థలం అది, నేనుండే స్థలాన్ని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అంతే. ఇంకంతకంటే వివరణగా మనకు చెప్పవలసిన అవసరం లేదు. సీక్రెట్స్ ఆర్ గాడ్స్ హ్యాండ్స్. ఓకే, సో సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు మనకి ఏది తెలియపరచాలో అదే తెలియపరుస్తాడు. ఆయన గౌరవిద్దాం, ఆయన నమ్ముదాం. డాడీని ఆ కుర్రోడు నమ్మాలి, ఆ మంచి ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత డాడీ అసలు ఏం డాడీ ఇది, రోలర్ కోస్టర్ మాట, తలకాయల కింద ఉన్నట్టు కనపడినట్టు, నానా నేను చూశాను రోలర్ కోస్టర్లో. సో చెప్పలా అది రోలర్ కోస్టర్ రా అని అంటే, రోలర్ కోస్టర్ ఏంటో ఆడికి ఏమర్థమైద్ది అన్లెస్ ఎక్స్పీరియన్స్ చేస్తే. రోలర్ కోస్టర్ అనేది రోలర్ కోస్టర్ గురించి ఎవరికి తెలుస్తుంది, అందులోకి ఎక్కినోడికి తెలుస్తుంది, అది చూస్తున్నోడికి తెలుస్తుంది. అంతేగాని వివరించి రోలర్ కోస్టర్ అనే మాట అంటే మాత్రం రోలర్ కోస్టర్ అంటే ఏంటో నాకు తెలియదు కదా. అలాగా తండ్రి అన్నీ చెప్పవలసిన అవసరం లేదు. అది సపోజ్ మనం ఇప్పుడు ఆ వాటర్ తీసుకెళ్తున్నాను, మన ఇండియాలో ఉన్న హైలాండ్, గుంటూరు దగ్గర ఉన్న హైలాండ్ చాలా బాగుంటుంది. వాటర్ ఏమంటారు, వాటర్ వరల్డ్ లాంటిది ఉంటుంది, లేకపోతే మెకానికల్ రైడ్స్ ఉంటుంది, వాటర్ రైడ్స్ ఉంటాయి. ఇవన్నీ చిన్న వాటర్లో పైనుంచి అలాగా ఆకాశంలో నుంచి కిందకు జారిపోయినట్టు ఉంటుంది, నీటిలో పడిపోయినట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పాడు. కనుక అన్నీ మాట్లాడిన తర్వాత మనం చూస్తే జరగలేదనుకోండి, ఒకవేళ ఆయన అవన్నీ చెప్పలేదనుకోండి, వివరణగా చెప్పలేదనుకోండి, అంత మాత్రం లేనట్ట. ఒకరోజు తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఇంకా దేవుడు కొన్ని రహస్యాలు ఉంచాడు. ఈవెన్ 7 ఏళ్ల శ్రమల్లో కూడా 7 ముద్రలో చెప్పిన దేవుడు, 7 బోరల గురించి చెప్పిన దేవుడు, 7 పాత్రల గురించి చెప్పిన దేవుడు, మనకి తెలియపరిచిన దేవుడు, 7 ఉరుముల గురించి కూడా తెలియపరచచ్చు కదా. ఎందుకో దేవుడు మర్మంగా ఉంచాడు. లెట్ ఇట్ బి సీక్రెట్. మనం నమ్ముదాం ఆయన్ని. ఓకే, ఆయన్ని గణపరుద్దాం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, లోబడండి, ఆయనకి విధేయత చూపించండి. ఏది రాయమన్నాడో అదే రాశాడు. ఏది రాయమన్నాడో అదే రాశాడు. రైట్. కనుక రాయొద్దు అన్నదప్పుడు ఒబీడియంట్ చూపించండి. లెట్స్ బి ఒబీడియంట్. మనం దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం, దేవుని వాక్యానికి లోపడతాం, దేవుని వాక్యానుసారిని అడుగుతాం. తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మీకైనా వందనాలు. వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి.
ఆ వాక్యాన్ని నడిపించండి. మీ రాజ్యం మీరు ఆఖరి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మా రహస్యాలు తెలియపరిచిన దేవుడు. కొన్ని రహస్యాలు రహస్యంగానే ఉంచారు కనుక ఆ 7 బోరల గురించి, 7 పాత్రల గురించి, 7 ప్రభువా ముద్రల గురించి చెప్పిన దేవుడు మరి 7 ఉరుముల గురించి ఎందుకు రహస్యంగా ఉంచారు. కనుక మాకు అక్కర్లేదేమో, తెలియపరచవలసిన అవసరం లేదు. కనుక ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అటు విధంగా మేము నడవడానికి విధేయత చూపించడానికి మీ రాజ్యాన్ని కూడా సిద్ధపరచండి. వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేది వాక్యాన్ని నడిపించమని యేసయ్య ఘనమైన నామములో మీకు ఇంత బ్రతుకులా స్తుతించి ప్రార్థించి అడిగి వినేంత వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మిమ్మల్ని దీవించిన కాక. కనుక చాలా సంతోషం. ఓకే, నా ఫేస్ క్లారిటీగా లేదా, ఆపోజిట్ లైట్లో ఉంది. రైట్. ఓకే, డిఎస్పీ గారు. గాడ్ బ్లెస్ యూ. డిఎస్పీ గారు బాగున్నారా? లక్ష్మీ ప్రైజ్ లార్డ్, రతన్ రాజు గారు ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డిఎస్పీ గారు ఎలా ఉన్నారు? ఆపోజిట్ లైట్లో ఉంది. అవును, కరెక్ట్. రైట్. సో ఇది బాగుందా? రైట్. దాని తర్వాత ఎటు మధ్య నిసాన్ గారు ప్రైజ్ ద లార్డ్. జార్జ్ గ్రేస్ గారు ప్రైజ్ ద లార్డ్. అమ్మ ప్రైజ్ ద లార్డ్. అలాగే చందు రిథమ్స్ ప్రైజ్ ద లార్డ్. వేముల భాగ్యమ్మ ప్రైజ్ ద లార్డ్. ఎలిజబెత్ ప్రైజ్ ద లార్డ్. ఎలిజబెత్ వెలంటైన్ గాడ్ బ్లెస్ యూ. బాబు విందన ప్రైజ్ ద లార్డ్. శిరీష బొడ్డు ప్రైజ్ ద లార్డ్. చెన్నపూడి పోతయ్య ప్రైజ్ ద లార్డ్. రాంబాబు ప్రైజ్ ద లార్డ్. సుబాని ప్రైజ్ ద లార్డ్ అమ్మ. మండపల్లి ప్రశాంతి ప్రైజ్ ద లార్డ్. అక్షకల్యాణి ప్రైజ్ ద లార్డ్. రాకేష్ ప్రైజ్ ద లార్డ్. జ్యోతి ప్రైజ్ ద లార్డ్. రతనాథ్ గారు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. దెన్ టేక్ కేర్. ఉదయకాలం కూడా మాట్లాడతాను, ప్రయత్నం చేస్తాను. రేపు ఉదయం 7:30కి. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. మీకు న్యూయార్క్ చూపిస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్. ఇప్పుడు నేను న్యూజెర్సీకి వెళ్తున్నాను. దాని తర్వాత న్యూయార్క్ వెళ్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వర్జీనియాలోనే ఉన్నాను, స్టేట్ ఆఫ్ వర్జీనియాలో. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ. చందు, గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్. టేక్ కేర్.